హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇంకోటి ఏంటంటే బిల్డర్స్ మోసం చేస్తారు కస్టమర్స్ ని, అదొక చూసాము. అండ్ నెక్స్ట్ బ్రోకర్స్ కూడా కస్టమర్స్ ని మోసం చేస్తారు. సో అది మనం ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు బ్రోకర్ ని చూస్ చేసే ముందు ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మోసం చేసేవాడికి చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకువే, చెప్పేవాడికి వినేవాడు ఇప్పుడు లోకువే, అంతే కదా. సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ వీ షుడ్ బి ఏజెంట్ అనేది వాళ్ళ వృత్తి ఫెసిలిటేటర్ అంటాం. అంటే మీకు డీల్ కంఫర్ట్ కావడానికి కన్వీనియంట్గా ఫెసిలిటేట్ చేస్తాడు. కానీ మనం ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే ఛార్జ్ చేస్తారు. మన ఇండియాలో మెంటాలిటీ ఎట్లా అంటే చూస్తుండగా సూది జాగా పోనేము, చూడకుండా ఏనుగు పోయినా వదిలేస్తాం, అంతే కదా. అవును, ఫ్రీగా వస్తుందంటే మనం డిఫరెంట్ ఇవన్నీ మర్చిపోతాం. సో ఏజెంట్ ఎన్నుకునేటప్పుడు మీరు కొన్ని క్వాలిటీస్ ఆయనలో ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఏజెంట్ మాట్లాడి డిసైడ్ అవ్వకండి, ఒక ముగ్గురు నలుగురితో మాట్లాడండి. సో ఏం మాట్లాడాలి, ఏం కనుక్కోవాలని చెప్తాను మీకు. ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆయనకి మార్కెట్లో ఇమేజ్ ఉందా, బ్రాండ్ ఉందా, ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ లైన్లో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు మీరు కొనుక్కునే ఏరియాలో నాలెడ్జ్. ఇప్పుడు ఉప్పులోని తీసుకొచ్చి తెల్లాపూర్లో పెడితే అమ్మలేడు. అవును, అక్కడ జోగ్రఫీ వేరు, ఇక్కడ జోగ్రఫీ, మీ ఇంటి దగ్గర జోగ్రఫీ వేరు, అక్కడ జోగ్రఫీ వేరు, ఇక్కడ జోగ్రఫీ వేరు. అట్లనే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ నాలెడ్జ్ ఎంత ఉంది, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఎంత ఉంది, లీగాలిటీ ఎంత తెలుసు, ప్రైసింగ్ ఎలా ఉంది, కమర్షియల్ నెగోషియేటింగ్, మనకేం వాల్యుయేషన్. ఇప్పుడు మన ఏజెంట్ అపాయింట్ చేసుకునేది మనం వాల్యుయేషన్ చేయడానికి. వాల్యుయేషన్ చేయాలంటే కొద్ది నాలెడ్జ్ ఉండాలి కదా. నీకంట వాడికే ఎక్కువ తెలుసు మీరు ఛార్జ్ ఇస్తారు, నీకంటే ఆయన తక్కువ తెలుసు, దాని వై ఆర్ యూ పేయింగ్. ఇలాంటివన్నీ ప్లస్ ఆయనకు అతా ఉందా, పతా ఉందా, ఆఫీస్ ఉందా లేదా, విజిటింగ్ కార్డు ఉందా లేదా, వెబ్సైట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి. ఎన్ని డీల్స్ చేశాడు, ఏ సెగ్మెంట్లో చేశాడు, ఏమైనా రిఫరెన్స్లు ఇవ్వగలడా. మనకు 3-4 రిఫరెన్స్, ఈయన సర్వీస్ అండ్ ఓనర్స్ కానీ బయర్స్ కానీ సర్వీస్ ఇస్తారు కదా, ఆ సర్వీస్ తాలూకా రిఫరెన్సెస్ ఇస్తే రిఫరెన్స్ మాట్లాడడం కొంతమంది ఇవ్వరు. అవును, అట్లానే ఆయనకి కన్విన్సింగ్ స్కిల్స్ ఉన్నాయా, హానెస్టీ ఉందా, ట్రాన్స్పరీ ఉందా, ప్రొఫెషనలిజం ఉందా, ఈ పాయింట్లు అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే అవి ఏం లేకుండా తీసుకుంటే మీకేం చేయలేడండి. ఊరికి డబ్బులు ప్రాపర్టీ చూపించేవాడు ఏజెంట్ కాదు. ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి అక్కడ నుండి సేల్ డీల్ క్లోజ్ చేసి ప్రాపర్టీ మీకు హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు ఏజెంట్ తాలూకా బాధ్యత. ఏజెంట్ రకరకాలుగా పిలుస్తారు. ఏజెంట్, కన్సల్టెంట్, అడ్వైజర్, బ్రోకరు, రియాల్టర్, రకరకాల కంట్రీస్లో రకరకాల కొద్దిగా 19-20గా రెస్పాన్సిబిలిటీలో తేడా ఉంటుంది. బ్రోకర్ ఈజ్ ఎ బిగ్గర్ టర్మ్ దెన్ ఏజెంట్. సో అట్లా ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్నుకున్న ఏజెంట్ని మీరు ఏ ఏరియాలో సర్వే చేసుకోవాలి. మీరు 3-4 పిలిస్తే మీకు మాలంటే దొరికితే సజెస్ట్ చేస్తాం, లేదా మార్కెట్లో కూడా మీకు దొరుకుతారు ఏజెంట్. వాళ్ళు పిలిచి సర్వే చేసుకుంటే 4గురిలో ఒకరిని కొంతమంది కమిషన్ కోసమే చేస్తారు. కమిషన్ తీసుకోండి, బట్ కమిషన్ దృష్టిలో పెట్టుకుని కస్టమర్ని మోసం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు మీరు వస్తారు ప్రాపర్టీ, మీ బడ్జెట్ ₹1,00,00,000, మీరు జనరల్గా సైడ్ బడ్జెట్కి ప్రాపర్టీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీని రమ్మంటారు. ఒకళ్ళు వచ్చి డెసిషన్ తీసుకున్న రోజులు లేవు ఇప్పుడు. ఒకప్పుడు ఉండేది, మా కాలంలో. ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే వితౌట్ లైఫ్ పార్ట్నర్ యూ కెనాట్ టేక్ ఏ జాయింట్ డెసిషన్, అంటే యూ కెనాట్ టేక్ ఏ సింగిల్ డెసిషన్. సో మీరు ఏం చేయాలంటే ₹1,00,00,000 బడ్జెట్ చెప్పారు. ఆయన ఏం చేస్తాడు, ₹1,00,00,000 ఒకటి చూపిస్తాడు, 3 కోట్లు 2 కోట్లు 2 చూపిస్తాడు. మనకి ఏది నచ్చుతుంది మేడమ్స్కి, లేడీస్కి ఏది నచ్చుతుంది? హైయర్ కాస్ట్ అదే ఉంటుంది. 3 కోట్లు బాగుంటుంది, 2 కోట్లు ఇంకొద్ది తగ్గుతుంది, 2 కోట్లు ఇంకా ₹1,00,00,000 ఆబ్వియస్లీ నచ్చదు. కొన్ని సంబంధాలు చెప్తారు, పెద్ద కూతురు అవ్వకపోతే చిన్న కూతురు చూపించి తర్వాత పెద్ద కూతురు పెళ్లి చేస్తారు అట్లా. సో మంచి ప్రాపర్టీలు చూపిస్తాడు, చెడ్డ ప్రాపర్టీ తక్కువ చూపిస్తాడు. అక్కడ ఏమవుతుంది, మీరు డెసిషన్ డీల్ కాదు. ఏజెంట్ తెలుసుంటే ₹1,00,00,000 10 లక్షలు 20 లక్షలు పెంచుకుంటాడు బాగా నచ్చిన. అంతేగాని ₹1,00,00,000 3 కోట్లు చేయడు కదా. సో డెఫినెట్లీ డీల్ రిజెక్ట్ అవుతుంది. మీకు నచ్చుతుంది కానీ మీరు మీ వైఫ్ని కానీ మనకు సమత అంత లేదమ్మా అని చెప్పి. సో ఆ విధంగా కొంతమంది ట్రై చేస్తారు, అందరూ చేస్తారు, కొంతమంది ఉంటారు దే విల్ యూజ్ టెక్నిక్స్. సో ఇలాంటివి మీరు గ్రహించుకోవాలి, మోసపోకుండా ఉండాలి. ప్లస్ ఇవన్నీ అయిన తర్వాత కూడా మీరు ఏజెంట్ ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేయండి. అసలు వాడి పరిస్థితి ఏంటి, వాడు ఏ లెవెల్లో ఉన్నాడు, ఎలా, రేపొద్దున ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడా లేదా, లేకపోతే ఈయన సిక్ అయ్యాడనుకో, ఈయన అక్కడ ఊరికి వేరే ఒకటి సర్వీస్ ఇవ్వడానికి ఉన్నాడా లేదా, ఇవి చూసుకోవాల్సి వస్తుంది. చూసుకుంటేనే మీరు సేఫ్ ఉంటారు. అప్పుడు అపాయింట్ చేసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో 10 years బట్టి బ్రాండ్ ఉన్నాడు, నాలెడ్జ్ ఉన్నాడు, డెఫినెట్గా చీట్ చేయడు.
ఓకే. అండ్ చాలా మంది సిండికేట్స్తో పనిచేస్తారు. వాడు డైరెక్ట్గా ప్రాపర్టీ చూడడు, మార్కెట్ చేస్తాడు. చూపించాడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఒకసారి ఒక ఏజెంట్ 10 మంది గ్రూపు మొదటోడు చూశాడు. మన ఎంక్వైరీ 8వ దగ్గరికి వెళ్ళింది. 3 bedroom ఫ్లాట్ కావాలి, ఒక మల్టీనేషనల్ కంపెనీ డైరెక్టర్, ఇద్దరు వర్కింగ్, 50,000 ఫ్లాట్ కావాలి రెంట్కి. సో మాట్లాడాడు మెయిన్ పర్సన్, ఆ లింక్ అడ్రస్ తీసుకున్నాడు, కారులో ఎక్కించాడు. వెళ్తున్నాడు, అడ్రస్ దొరకట్లేదు, అక్కడే తిరుగుతున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసినప్పుడు అడ్రస్ దొరుకుతుంది. ఆ అడ్రస్కి వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్ వెళ్ళిపోయి పక్క బిల్డింగ్కి వెళ్ళిపోతాడు. రెండు ఇద్దరు అన్నదమ్ములు కట్టుకున్న బిల్డింగ్ ఒక బిల్డింగ్లో ఉన్నది. సో ఇది అనుకున్నది, అది వెళ్ళిపోతే వాచ్మెన్ ఆపేస్తాడు, ఎవరు నువ్వు అని. సో మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఈ కరెక్ట్ బిల్డింగ్కి వస్తాడు. ఏ ఫ్లోరో తెలియదు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఏ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి వెళ్తాడు. ఆ కీస్ ఉండవు. సరే కీస్ మళ్ళీ 10 నిమిషాలు ఇప్పించి తెప్పిస్తాడు. కీస్ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేస్తే బూత్ బంగ్లాలో ఉంటుంది, బూజులు అన్నీ ఉంటాయి. వెళ్తాడు డైరెక్ట్ అనుకున్నాడు, వెళ్ళాడు కదా, రెంట్ తీసుకుంటాడు, నీట్గా ఉండాలనుకుంటాడు. సరే ఫైనల్గా వెళ్తాడు. వెళ్తే 2 bedroom ఉంటుంది, థర్డ్ బెడ్రూమ్ ఉంటుంది. వేర్ ఇస్ ది థర్డ్ బెడ్రూమ్ అంటాడు. ఇప్పుడు ఆ కస్టమర్ పర్సన్ అప్సెట్ అవుతాడా లేదా? అవుతారు ఆబ్వియస్లీ. సో అలాంటి వాళ్ళతో మీరు వెళ్ళకూడదు. సో అంటే కస్టమర్ లైఫ్ టైంలో 1 satisfied కస్టమర్ విల్ టెల్ టు 10 people, 1 dissatisfied కస్టమర్ విల్ టెల్ టు 100 people. సో లైఫ్ టైం దగ్గర రాడు. ఇలాంటివి లేకుండా చూసుకోండి. సో అడ్వైస్ కావాలంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే, నేనున్నాను, చాలామంది ఉన్నాను, నేను మార్కెట్లో 35 years పెట్టి వర్క్ చేస్తున్నాను, కొన్ని వేల ట్రాన్సాక్షన్ చేసాం, కొన్ని వేల మంది లీడర్స్ క్రియేట్ చేసాం. ఇవన్నీ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.